దాడితో జపాన్ అతలాకుతలమవుతుంది. ఈ ఫ్లూ వ్యాప్తి జపాన్‌లో కోవిడ్-19 తరహా పరిస్థితులను తలపిస్తుంది. ఆసుపత్రులన్నీ బాధితులతో నిండిపోయాయి. ఈ అంటువ్యాధి ప్రజల సాధారణ జీవనంపై తీవ్ర ప్రభావం చూపింది. కేసుల పెరుగుదలతో దేశవ్యాప్తంగా 135 పాఠశాల, పిల్లల సంరక్షణ కేంద్రాలు తాత్కాలికంగా మూసివేశారు. యమగాట ఫ్రిక్షన్‌లోని ఓ ప్రాథమిక పాఠశాలల్లో 36 మంది విద్యార్థుల్లో 22 మందికి ఫ్లూ లక్షణాలు కనిపించడంతో పాఠశాల మూసివేశారు. సంక్రమణ మరింతగా వ్యాప్తి చేయకుండా నిరోధించేందుకు విద్యాశాఖ అధికారులు పాఠశాలలను తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఈ సంవత్సరం ఫ్లూ వేవ్ అసాధారణంగా ముందుకు దూకుడుగా ఉంటుందని నిపుణులు హెచ్చరించారు. మారుతున్న వాతావరణం కారణంగా ఇటువంటి పరిణామాలు సర్వసాధారణమవుతున్నాయన్నారు. ఆరోగ్య శాఖ అధికారులు ఇన్ఫ్లుయెంజా అనే ఫ్లూకు టీకా అవసరమని మరోమారు తెలియజేస్తున్నారు. జపాన్‌కు వచ్చే పర్యాటకులు పరిశుభ్రత చర్యలను పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ప్రయాణ ఆంక్షలు లేనప్పటికీ సంక్రమణలు అరికట్టేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతుంది.